ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 58వ భాగము. అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. మీరు చేసుకున్న కర్మల ఫలం ఆధారంగా ఎవరు చేసుకున్నది వారే అనుభవించాలి. కాబట్టి ప్రస్తుతం మీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, బంధువుల పరంగా, ఉద్యోగ వ్యాపార రకరకాల సమస్యలతో బాధపడుతూ కర్మభోగం అనుభవిస్తున్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, అన్ని రకాల సమస్యలు ఒకేసారి వస్తున్నాయి. తట్టుకోలేకపోతున్నాము బాబా అని మీరు అడుగుతున్నారు. సమయం సమీపంగా వస్తుంది. ప్రకృతికి ఆర్డర్ లభించింది. ప్రతి ఆత్మ తను చేసుకున్న కర్మలకు శిక్ష అనుభవించి పావనం అవ్వాలి కదా. శిక్షించి అయినా, శిక్షణ ఇచ్చైనా ఆత్మని పావనం చేస్తేనే గాని పరంధామం వెళ్ళడానికి వీలు కాదు. కాబట్టి మీరు ఒక శిక్ష తర్వాత ఇంకో శిక్ష నిదానంగా అనుభవిస్తాం బాబా అంటే కుదరదు. మీకోసం సమయం ఆగదు, కల్పమే మారిపోతుంది. సమయం సత్యయుగం వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు చేసుకున్న పాపకర్మలకు అన్ని రకాల శిక్షలు ఒకేసారి వస్తాయి. మీరు నన్ను క్షమించమని అడిగి, బాబా మేము మళ్ళీ అటువంటి పొరపాటు చేయము అని వేడుకుంటే మీ శిక్షలు పూర్తిగా రద్దు చేయను. కానీ శూలంతో గుచ్చితే మీ శరీరానికి ఎక్కువ బాధ కలుగుతుంది కదా. అలాంటి పెద్ద శిక్షలను కూడా చిన్న ముళ్ళు గుచ్చుకునేలా చేసి మీ బాధను తగ్గించగలను. అర్థమవుతుందా అంటున్నారు బాబా. భగవంతుడా మమ్మల్ని రక్షించండి, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాము అని మీరు ఆర్తనాదాలు చేస్తే నేను ఈ భూమిపై అవతరించి మీకు తండ్రిగా ప్రేమను పంచి, టీచరుగా జ్ఞానం చెప్పి, సద్గురువుగా శిక్షణ ఇచ్చి మీ ప్రవర్తన మార్చుకోండి అని చెప్తే కోట్లలో కొద్దిమంది మాత్రమే విని పరివర్తన అయ్యారు. సద్గురువు పాత్రలో 2 పాత్రలు ఉంటాయి. ఒకటి శిక్షణ ఇచ్చే పాత్ర, రెండవది శిక్షించే పాత్ర. ప్రస్తుతం నేను 2వ పాత్రలోకి వచ్చాను. గమనించండి అంటున్నారు బాబా. చాలామంది పిల్లలు అంతిమ సమయం అంటే ఇంకా ముందు వస్తుందేమో, ప్రస్తుతానికి రాలేదు కదా అని భావిస్తున్నారు. ఒక వ్యక్తి కాలు ముక్కలు ముక్కలుగా విరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మంచంపై నుంచి కదలలేక సర్జరీలు చేయడం కోసం శరీరాన్ని కత్తులతో కట్ చేయడం, ఇంజెక్షన్లను, గ్లూకోజ్ పెట్టడం, హాస్పిటల్లో బిల్లు కట్టలేక, కుటుంబ సభ్యులు సేవ చేయలేక రకరకాల మాటలు అంటుంటే ఎంత నరకంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక షుగర్ ఉన్న వ్యక్తి స్వీటు తినకూడదు. ఇంట్లో కానీ బజారుకు వెళ్ళినప్పుడు కానీ రకరకాల స్వీట్లు కంటికి కనబడుతూ ఉంటాయి. అవి తినాలని మనసు లాగుతూ ఉంటుంది, కానీ తినకూడదు. ఇది ఎంత పెద్ద బాధ గమనించండి. 100 కోట్ల డబ్బు ఉంటుంది. రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు. ఏ టైంకు ఎవరు వచ్చి ఏది దోచుకుపోతారో అనే భయంతో బ్రతుకుతూ మనశ్శాంతి లేక, స్వేచ్ఛగా బయట తిరగలేక నరకం అనుభవిస్తున్నారు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు తమ పదవి ఎవడు కూలగడతాడో అనే భయంతో బతుకుతున్నారు. కుటుంబాల్లో తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం లేదు. పిల్లల మాట తల్లిదండ్రులు వినడం లేదు. భార్య మాట భర్త వినడం లేదు. భర్త మాట భార్య వినకుండా కుటుంబ కలహాలు పెరిగి ఆస్తుల కోసం ఒకరినొకరు హింసించుకుంటూ బ్రతుకుతున్నారు. యాక్సిడెంట్లు, హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు, కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ మనశ్శాంతి కోల్పోయి బతుకుతున్నారు. ఇవన్నీ శిక్షలు అని భావించడం లేదా?
ఇవన్నీ మీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరుగుతూనే ఉన్నాయి కదా. అయినా కానీ మీకు ఇంకా వైరాగ్యం ఎందుకు రావడం లేదో పరిశీలించుకోండి. ప్రస్తుతం అంతిమ సమయం నడుస్తుంది, అర్థం చేసుకోండి అంటున్నారు బాబా. మీరు ఈ శిక్షలను పరీక్షలుగా భావించి సర్వశక్తివంతుడైన శివపరమాత్ముని స్మృతిలో ధైర్యంగా పరీక్షలు రాసి పాస్ విత్ ఆనర్ కావాలని నా యొక్క శుభభావన, శుభకామన అంటున్నారు బాబా. మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఇద్దరూ బయట ఆటలు ఆడుకొని ఇంటికి వచ్చినప్పుడు ఒక పిల్లవాడు బాగా మురికి అంటించుకున్నాడు. ఇంకో పిల్లవాడు 1-2 చోట్ల మాత్రమే కొద్దిపాటి మురికి అంటించుకున్నాడు. వారిద్దరినీ శుభ్రపరచాలని అనుకున్నప్పుడు ఎక్కువ మురికి అంటించుకున్న వాడిని సబ్బు బాగా పెట్టి గట్టిగా రుద్దాల్సి వస్తుంది. అప్పుడే మురికి అంతా పోతుంది. గట్టిగా రుద్దకు మమ్మీ, నొప్పి వేస్తుంది అని ఆ పిల్లవాడు అంటే మీరు ఏమంటారు? ఎవరు అంటించుకోమన్నాడు ఇంత మురికి అని గట్టిగా మందలించి శుభ్రం చేస్తారు కదా. బాబా, మాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాము అని మీరు అంటున్నారు. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? అష్టశక్తులలో సహనశక్తి ఉపయోగించి ఓర్చుకోండి, తప్పకుండా విజయం సాధిస్తారు. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం, బేహద్ వైరాగ్య స్వరూప భవ. ఓం నమ శివాయ.